యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా ఈ సాయంకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకు ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క దినమునైనా మరలా మేమందరము కూడా కలుసుకొని ఇలాగూ మిమ్మలను ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవ, మీరు బోధించాలనుకుంటున్నటువంటి ప్రతి అంశమునైనా చక్కగా తేటగా విశదీకరించి మాకు బోధించమని, నీ దాసురాలనైన నన్ను నిస్సలో చాటును మరుగుపరుచుకోమని నజరేయుడైనటువంటి యేసు క్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు లేఖన భాగము 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనమును మనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవి ఆయను. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి మాటలు పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. పౌలు భక్తుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, ఎవడైనను క్రీస్తునందు ఉంటే వాడు నూతనమైనటువంటి సృష్టి. క్రీస్తులో మనము ఉన్నాము అంటే మన పాతదైనటువంటి ప్రతిదీ కూడా లయమైపోయింది అని. ఈ క్రొత్తది చాలా ఆశీర్వాదకరమైనది, చాలా మధురమైనది, చాలా దేవునికి మహిమ కలిగించేటువంటి జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగం గురించి అనేకమైనటువంటి ఉదాహరణలు లేఖనాలలో దేవుని యొక్క వాక్యములో లెక్కించబడి ఉన్నాయి. అందులో చాలా అద్భుతమైనటువంటిది, శ్రేష్టమైనటువంటి ఒక భాగమును ఈరోజు మనం తెలుసుకుందాం. పాత నిబంధన గ్రంథములో 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయమును మనము గనక చదువుకున్నట్లయితే అందులో సైన్యాధిపతి అయినటువంటి నయమాను గురించి రాయబడుతూ ఉంది. అతనికి కుష్ఠ వ్యాధి కలిగిన వాడుగా ఉన్నాడు. అతనికి ఎలీషా అనే ప్రవక్త ద్వారా యోర్దాను నది 7 మారులు మునగటం ద్వారా దేవుడు స్వస్థతను అనుగ్రహించాడని ఈ యొక్క అధ్యాయం అంతా కూడా నయమాను గురించి రాయబడుతూ ఉంది. నయమాను జీవితంలో కూడా నూతనమైనది వచ్చింది. పాతది ఎప్పుడైతే వెళ్ళిపోయిందో నూతనమైన కార్యము నయమాను జీవితంలో జరిగింది. ఈరోజు ఈ లేఖన భాగాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ తెరవండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయాన్ని మీరు తెరిచిపెట్టుకున్నట్లయితే ఇక్కడ చాలా చక్కటి మాటలు ప్రభు మన కొరకు దాచి ఉంచినారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ సిరియా రాజ్యపు సైనాధికారిగా ఉన్నటువంటి నయమాను గురించి పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైనటువంటి మర్మాలను మనకు బోధిస్తూ ఉన్నారు. ఈ నయమాను ఎలాంటి వాడు అనంటే సైన్యాధిపతిగా ఉన్నాడంట. అంత మాత్రమే కాదు, అతనికి దేవుడు అంటే ఎవరో తెలియదు. అయితే లూకా సువార్త 4వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే, మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇజ్రాయేలీలలో అనేక మంది కుష్ఠరోగులునినను సిరియా దేశస్థుడైనటువంటి నయమాను తప్ప మరి ఎవ్వడును శుద్ధి నొందలేదు అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎందుకు దేవుడు నయమానునే ముట్టి స్వస్థపరిచాడు? నయమాను నమ్మకస్తుడనా? నయమానుకు దేవుడు అంటే ఎవరో తెలుసనా? లేకపోతే నయమాను గొప్పవాడనా? లేకపోతే నయమానులో నీతి ఏమన్నా ఉందనా? కాదు నా ప్రియమైన దేవుని బిడ్డ, కేవలము ఆయన యొక్క ప్రేమనే, కేవలము ఆయన ఉన్నతమైనటువంటి కృపలోనే నయమాను ఎడల దేవుడు జాలిని చూపించినట్లుగా మనము ఇక్కడ మన లేఖన భాగంలో చూడబోతూ ఉన్నాం. 3 వ్యక్తులు ప్రాముఖ్యంగా మనకు కనబడుతూ ఉన్నారు. 1 నయమాను, 2 సువార్తను అందించినటువంటి ఆ యొక్క చిన్నది, 3 ప్రవక్త అయినటువంటి ఎలీషా. ఈ 3 వ్యక్తులను గనక మనం గమనిస్తే నయమాను పాపి అయినటువంటి మానవునికి అంటే మనకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నాడు, మనకు సూచనగా చూపబడుతూ ఉన్నాడు. ఆ యొక్క సువార్తను అందించినటువంటి ప్రవక్త యొద్ద నుండి వచ్చినటువంటి ఆ చిన్నది దేవుని యొక్క వాక్యాన్ని సూచిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యానికి ముంగుర్తుగా
ఆ యొక్క చిన్నది ఉంటూ ఉంది. అదే విధముగా ప్రవక్త అయినటువంటి ఎలీషా యేసు ప్రభు వారికి సాదృశ్యముగా ఉన్నారు. ఈ 3 అంశాలు ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఇక్కడ నయమాను గురించి మనము తెలుసుకున్నట్లయితే, ఈ నయమాను ఎలాంటి వాడు అంటే శతాధిపతిగా ఉన్నాడంట. అండ్ అంత మాత్రమే కాదు, మహాపరాక్రమశాలి ఈ యొక్క నయమాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నయమాను సైన్యాధిపతిగా ఉన్నాడు. నయమాను మహాపరాక్రమశాలిగా ఉన్నాడు. నయమాను రాజు చేత దయ పొందిన వాడిగా ఉన్నాడు. అతని జీవితంలో మంచి ఉద్యోగం ఉంది, అతని జీవితంలో మంచి హోదా ఉంది, అతను అనుభవించగలిగినటువంటి ఆస్తి ఉంది, అతని కింద పని చేయడానికి అనేక మంది పరిచారకులు ఉన్నారు, అతను అనుభవించడానికి ధన ధాన్యాలు, బంగారము, సర్వ సంపదలు నయమాను దగ్గర ఉన్నాయి. ఇంకా అంత మాత్రమే కాదు, నయమాను దగ్గర చాలా బలం ఉంది. శత్రుడి సైతము పడగట్టగలిగినటువంటి పరాక్రమశాలుడైనటువంటి నయమాను దగ్గర అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కానీ నయమాను ఒక కుష్టి రోగిగా ఉన్నాడు. ఏమున్నా ఏం లాభం అండి? తన జీవితంలో ఉన్నటువంటి ఆ కుష్టు అతన్ని భయంకరంగా కృంగదీసేటువంటి పరిస్థితిలోనికి నయమానును తీసుకొని వెళ్ళిపోయింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇదేం చేస్తుంది అనంటే మనుష్యుల నుండి దూరము చేసేస్తుందంట. ఎవరైతే కుష్టి రోగము, ఆ యొక్క గృహములో కుష్టి రోగి ఉన్నాడో వారిని ఏం చేస్తారంటే భార్య నుండి, పిల్లల నుండి, బంధువుల నుండి, తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరముగా వెలివేయబడినటువంటి వారిగా దూరమైనటువంటి ప్రదేశంలో పెడుతూ ఉంటారు. ఎందుకనంటే ఇది ఘోరమైనటువంటి వ్యాధి కాబట్టి, ఇది ఘోరమైనటువంటి మరి పాపపు రోగము కాబట్టి. అవును నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుని యొక్క పాపము, మానవుని యొక్క కుష్టు మొదట ఏంటి అనంటే ఘోరమైనటువంటి హృదయము, చెడు తలంపులు కలిగినటువంటి హృదయము, చెడు ఆలోచనలు కలిగినటువంటి హృదయము. పాపము మానవుణ్ణి దేవుని నుండి దూరముగా తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. దేవుని యొక్క దయ నుండి దూరంగా తీసుకొని వెళ్ళిపోతుంది. దేవుని నుండి వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదము నుండి దూరంగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంది. కానీ ప్రేమ కలిగిన దేవుడు మాత్రం మానవుణ్ణి ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. అందుకే పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదివితే, నిరీక్షణ లేని వారును లోకమందుండు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తునకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకమును చేసుకొనడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాటలు ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ పాపము నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తుందేమో, కానీ కనికరము కలిగిన దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? ఓకే, అయిపోయింది, నువ్వు దూరం వెళ్ళిపోయావేమో, కానీ ఇప్పుడు క్రీస్తు యేసు నందు నీవు దేవునికి సమీపముగా చేయబడుతూ ఉన్నావు. హల్లెలూయా! ఎంత గొప్ప మాటలు, ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నయమాను జీవితంలో కూడా ఒక రక్షణ మార్గాన్ని దేవుడు తెరిచి ఉన్నాడు. ఈ ఇజ్రాయేలీలను, మరి దేవుని పిల్లలైనటువంటి ఇజ్రాయేలీలు దేవుని మాట వినుకోకుండా దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు ఈ సిరియా రాజ్యము ఏమైతే, బెన్హాదదు రాజు మరి సైన్యాధిపతి అయినటువంటి నయమానును యుద్ధానికి పంపిస్తాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇజ్రాయేలీలందరూ కూడా మరి ఈ సిరియా రాజ్యముతో ఓడిపోవడం జరుగుతుంది. ఓడిపోయిన తర్వాత నయమాను కొంతమందిని అక్కడ నుండి చెరపట్టుకొని తీసుకొని వచ్చి, కొంతమందిని చెరసాలలో, కొంతమంది బానిసలుగా ఆయన తీసుకొని వచ్చారు. అలా తీసుకొని రాబడినటువంటి వారిలో ఒకటే ఆ యొక్క చిన్నది. ఆ చిన్నది దేవుని యొక్క వాక్యాన్ని సూచిస్తూ ఉందని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. తన భార్యకు పరిచర్య చేయడానికి, నయమాను యొక్క భార్యకు పరిచర్య చేయడానికి ఆ యొక్క షమ్రోనులో ప్రవక్త దగ్గర ఉన్నటువంటి ఒక చిన్నదానిని నయమాను చెరపట్టుకొని తీసుకుని వచ్చాడు. సహజంగా మనకు కీడు చేసిన ఎవరైనా సరే మనకు కనబడి, మనకు కీడు చేసిన వారికి కీడు జరిగితే మనం ఏమంటామండి? మంచిగా అయింది, నా ఉసిరే తగిలింది వీళ్ళకి, నన్ను దేవుని దగ్గర నుంచి, నా తల్లిదండ్రుల నుంచి వేరు చేశాడు కాబట్టి ఇతనికి తగిన శాస్త్రం జరిగింది, ఇతనికి కుష్ఠరోగం రావాల్సిందే అని మానవులమైన మనము ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఈ చిన్నది ఏం చేసిందండి?
కోపము పెట్టుకోలేదు మనసులో, గ్రడ్జెస్ పెట్టుకోలేదు మనసులో, చెడ్డ మాటలు ఎలాంటి హేయమైన మాటలు పలకలేదు మనసులో. కానీ ఆ యొక్క నయమానుకు మేలు చేయాలని చూస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్న సాతాను ఎప్పుడు కూడా మనలను దేవునిలాగా ఆలోచించకుండా, దేవుని దగ్గరకు రాకోకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటది. మనము దేవుని వాక్యానుసారముగా కాకోకుండా దేవుని వాక్యానికి వ్యతిరేకముగా మాట్లాడేటట్టుగా సాతాను చేసేస్తూ ఉంటది. కానీ దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్న ఈ చిన్నది ఏమంటుందో చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ గ్రడ్జ్ ఆన్ నయమాన్, ఇవేంటిదో తెలుసా? జీవమగు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అక్కడ ఇజ్రాయేల్ దేశంలో షమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళమని చెప్పు, అయ్యగారు అక్కడికి వెళ్తే తప్పకుండా స్వస్థత పొందుకుంటారని ఆ యొక్క నయమాను భార్యకి చెప్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ వాక్యము నయమానుకు వినబడిందో చెవులకు, ఏం చేశాడు? చక్కగా బయలు వెళ్ళటానికి ఆయనకు ఒక మార్గము ఏర్పాటు చేయబడింది. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమంటుందో తెలుసా? వినుట వలన విశ్వాసము కలుగుతూ ఉంది. ఏం వింటూ ఉంటాం మనం అనుదినము అని మనం చూస్తే, కొంతమంది ఏమో ఫోన్లో పాటలు వింటూ ఉంటారు, కొంతమంది ఏమో టీవీలో సీరియల్ వింటూ ఉంటారు, కొంతమంది ఏమో నానా రకములైనటువంటి వేషాలన్నీ కూడా చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, చాలా ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏం వినాలి? ఎందుకు వాక్యాన్ని వినాలి? ఎందుకు వినాలి అనంటే అది మనలను బాగు చేస్తూ ఉంటది. ఈ వాక్యము సాకలి వాని సబ్బు వంటిది. మన యొక్క దేహానికి, హృదయానికి, ప్రాణ ఆత్మలకు పట్టినటువంటి మైలనంతా కూడా కడిగి వేస్తూ ఉంటది. దేవుని యొక్క వాక్యము అద్దము లాంటిది. ఎందుకంటే మనలో ఉన్న ప్రతి లోపాన్ని మనకు చూపిస్తూ మనను సరిచేస్తూ ఉంటది. పెండ్లి కుమార్తె సంఘముగా మనలను తయారు చేస్తూ ఉంటది. నయమాను యొద్దకు ఎప్పుడైతే ఈ సువార్త చేర్చబడిందో, యేసు ప్రభువారికి సాదృశ్యముగా ఉన్నటువంటి ఎలీషా యొద్దకు నయమాను ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యము సత్యమైనది. అందుకనే దావీదు ఏమంటాడో తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు అది వెలుగై ఉన్నది. చీకటిలో నడిచే నా మార్గములో, పాపం అనేటువంటి చీకటిలో ఉన్నటువంటి నా త్రోవలో నీ వెలుతురు నాకు జీవాన్ని అనుగ్రహిస్తుంది అని ఎంత అద్భుతమైనటువంటి మాటలు మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే నయమాను ఇక్కడ ఒక పని చేశాడు. వెళ్ళాలనుకున్నాడు. రాజు అయినటువంటి బెన్హదదు దగ్గరకు వెళ్ళి, పలానా చిన్నది ఈ విషయం చెప్పింది, షమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆ ప్రవక్త ద్వారా నేను స్వస్థపరచబడతాను అంటే, కాబట్టి నేను ఆ యొక్క షమ్రోను పట్టణానికి వెళ్ళాలని ఇష్టపడుతున్నాను అని ఎప్పుడైతే తన రాజుకు చెప్పాడో, ఆ రాజు అన్నాడంట, సర్లే అయితే నువ్వు వెళ్ళు, ఆ షమ్రోను రాజుకు నేను ఒక రికమెండేషన్ లెటర్ రాసిస్తాను అని ఒక రికమెండేషన్ లెటర్ రాశాడంట. ఈ రికమెండేషన్ లెటర్ ఎంత కాస్ట్లీ అయితే, ఒక 20 మణుగుల వెండితోనూ, అంత మాత్రమే కాదు, 1,20,000 తులముల బంగారముతోనూ, 10,000 బట్టలతో కూడినటువంటి ఒక గిఫ్ట్ని తీసుకొని, ఈ రికమెండేషన్ లెటర్ తీసుకొని షమ్రోను పట్టణానికి నయమాను బయలుదేరాడు. షమ్రోను రాజుకు భయం వేసిందంట. ఈ కుష్టు రోగం లేదు, ఇష్ట రోగం లేదు, ఇదేదో నాతో కలహానికే కయ్యానికే వస్తున్నాడు అని అనుకున్నాడంట. అనుకోగానే ఎప్పుడైతే ఈ మాట ఎలీషా ప్రవక్త యొక్క చెవులో పడిందో, నీకేం బాధ లేదు, వాడిని నా దగ్గరకు పంపించు, నేను చూసుకుంటాలే అంత అని అక్కడ ఎలీషా ప్రవక్త షమ్రోను రాజుకు చెప్తూ ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ పాపము పోవటానికి నీకు మధ్యవర్తి అవసరం లేదు. మొదటి తిమోతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తును నరుడు. హల్లెలూయా. మధ్యవర్తి ఎవరంట? దేవుడు ఒక్కడే, స్వస్థపరిచేవాడు ఒక్కడే,
ఆయనకు మానవునికి మధ్యలో ఏ మధ్యవర్తి లేడు. ఉన్న వ్యక్తి ఎవరు అనంటే యేసు క్రీస్తు ప్రభుల వారే. అందుకనే పౌలు ఏమంటున్నాడు చూడండి, క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతనమైనటువంటి సృష్టి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యూ హ్యావ్ ద రైట్ యాక్సెస్ టు ద గాడ్. యేసు ప్రభు వారు ఎప్పుడైతే రక్తము కార్చారో, యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ భూమి మీదకు వచ్చారో, అప్పుడు మనము దేవునికి దూరస్థులమైన మనము యేసు ప్రభు వారి యందు ఆయనకు సమీపస్థులముగా చేయబడ్డాం. ఇప్పుడు ఈ క్షణం నీ కష్టం రాగానే నువ్వు ఎక్కడికో పరిగెట్టాల్సిన అవసరం లేదు. వెంటనే దేవుని దగ్గర మోకరించు. యేసయ్యా, నీ రక్తము చేత నా చెడ్డ తలంపులను కడిగివేయి, నీ రక్తము చేత నా చెడు ఆలోచనలు కడిగివేయి, నీ రక్తము చేత నా చెడ్డ క్రియలు, నా పాపమును కడిగివేయి ప్రభువా. ఎమ్మటే యు కెన్ గో అండ్ స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సాతాను ఏం చేస్తూ ఉంటుంది తెలుసా? నువ్వు పాపవి, దేవుని దగ్గరికి నీవు వెళ్ళకూడదు. నువ్వు వెళ్తే దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయడు. కాబట్టి నువ్వు త్రూ వెళ్ళు, వాళ్ళ హెల్ప్ తీసుకో, వీళ్ళు మధ్యవర్తిగా ఉంటారు, వాళ్ళు మధ్యవర్తులుగా ఉంటారు అన్నట్లుగా చేస్తూ ఉంటారు. నయమాను జీవితంలో కూడా అలాగే జరిగింది కదా. కానీ ఆ మధ్యవర్తిత్వము, అతని ఏ రికమెండేషన్ లెటర్ అయితే తీసుకొని వెళ్ళాడో దాని ముఖం కూడా ఎలీషా చూసినట్లుగా దేవుని యొక్క లేఖనాలలో రాయబడి ఉండలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ పాపము క్షమించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వెప్పుడు ఆయన దగ్గరకు వస్తావా, నువ్వెప్పుడు ఆయన దగ్గర సరెండర్ అవుతావా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నో, యూ కెనాట్ టేక్ ఎనీ డైరెక్షన్స్. అన్ని మలుపులు తిరుక్కుంటూ నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేరుగా దేవుని సన్నిధానంలోకి వెళ్ళి మోకరించి, ప్రభువా నన్ను క్షమించు అంటే క్షమించగలిగిన, ప్రేమ కలిగిన దేవుడు మనము కలిగి ఉన్నాం. ఎప్పుడైతే నయమాను ఎలీషా దగ్గరకు వెళ్ళాడో, ఎలీషా ఏం చేస్తున్నాడో తెలుసా? నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మారులు మునుగు అని చెప్పాడట. వెంటనే నయమానికి ఏమొచ్చేసింది? చాలా భయంకరమైనటువంటి కోపం వచ్చేసింది. నేను ఇంత గొప్పవాడిని, నేను ఇంత సైన్యాధిపతిని, ఇంత గొప్పవాడిని, కనీసం ఆయన వచ్చి చేయబెట్టి నన్ను స్వస్థపరుస్తాడు అనుకుంటే ఆయన ఏంటి సింపుల్గా వెళ్ళిపోయేసేసి ఆ యోర్దాను నదిలో మునగమంటున్నాడు. మా దేశంలో ఉన్నటువంటి అబనయాను, పర్వారూరు అనేటువంటి నదులు ఉన్నాయి కదా, మా దేశంలో ఈ నదులు లేవా? గొప్ప నదులు లేవా? ఏంటి ఈయనకేమైనా మెంటలా అని మనసులో చాలా కోపముతో, గర్వముతో రగిలిపోతూ ఉన్నాడు. కనీసము తన రథమును కూడా దిగి ఎలీషా యొద్దకు వెళ్ళలేనటువంటి భయంకరమైనటువంటి గర్వములో ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎస్, మానవులు ఎప్పటికప్పుడు కూడా డిస్ట్రాక్ట్ అవుతూనే ఉంటారు. దేవుని దగ్గరకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ వారిలో ఉన్న అహము వారికి అడ్డొచ్చేస్తూ ఉంటుంది. కానీ సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే సాతాను యొక్క ప్రథమమైనటువంటి లక్షణం ఏంటి అంటే గర్వము. అంటే ఇప్పుడు నయమాన్లో 2 రోగాలు ఉన్నాయి. ఒకటి గర్వము, 2 కుష్టు రోగం. ఎప్పుడైతే నయమాను చాలా డిస్ట్రాక్ట్ అయిపోయి వెనుతిరగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, వెంటనే తన దాసుని ప్రేరేపించాడు. కనికరము గల దేవుడు పాపులమైన మనలను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఆ దాసుడు అంటున్నాడు, అయ్యా అధికారి, ఒకవేళ ఎలీషా ప్రవక్త ఏదైనా రాజ్యాన్ని నువ్వు జయించుకొని వస్తే నీకు స్వస్థత పొందుతుంది అని చెబితే నువ్వు చేయవా? ఒక మునగటమే కదా, 7 మారులు మునగటమే కదా అని ఆయనను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆ యొక్క సేవకుడు చెప్పినటువంటి మాటను బట్టి ఆ యొక్క రథమును దిగి యోర్దాను నదిలోనికి మునగటానికి స్టార్ట్ చేసేసాడు. 7 సంపూర్ణమైనటువంటి సంఖ్య. ఎప్పుడైతే ఈ 7 సార్లు మునిగాడో, 7 సార్లలో కూడా తన పాతదైనటువంటి స్వభావమును విడిచిపెట్టేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 7వ సారి మునిగి లేచిన తర్వాత పసిపిల్లవాని దేహము వలె అతని దేహము మార్చివేయబడింది. న్యూ స్కిన్, న్యూ లైఫ్, న్యూ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. కొత్త సృష్టిగా నయమాను మార్చివేయబడ్డాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యోర్దాను మరణమునకు సాదృశ్యముగా ఉంటూ ఉంది. యేసు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిజము తీసుకొని ఉన్నారు. యెహోషువ కూడా మందసమును యోర్దానులో నుండి దాటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యోర్దాను యేసు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానములకు సాదృశ్యముగా ఉంది. పాపులమైన మనము యోర్దానులో మునిగి, మరణములో మునిగి
సజీవుడైనటువంటి యేసు ప్రభు వారితో పునరుద్ధానమందు లేపబడిన వారముగా మనం ఉన్నాం. హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ప్రణాళిక. ఎందుకు పనికిరానటువంటి మన కొరకు ప్రభువు ఎంత గొప్ప ప్రణాళికను చేసి ఉన్నాడు. అవును, నయమాను కూడా మరణం అనేటువంటి ఈ యొక్క యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడు. మునిగినప్పుడంతా కూడా తనలో ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టేసుకుంటూ వచ్చాడు. అందుకే సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు ఒక మాట అంటాడు. 6వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములే. అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోలోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధపు సాక్ష్యములు. ఇవన్నీ కూడా నయమాను జీవితంలో ఉన్నాయి. ఇంకా అనేకమైనటువంటి పాపములు నయమాను జీవితంలో ఉన్నాయి. కానీ మొదటిసారి మునిగాడు, కొన్ని విడిచిపెట్టేశాడు. రెండోసారి మునిగాడు, ఇంకా తనలో ఉన్న పాపము, కోపము, గర్వం అంతా కూడా విడిచిపెట్టేశాడు. మూడవసారి మునిగాడు, తనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంకా మిగిలినదంతా కూడా వెళ్ళిపోయింది. అది అపరాధమైనటువంటి చేతులు అతని నుండి దూరం చేయబడ్డాయి. 7 మారులు మునిగాడు. వెంటనే ఏమైపోయిందో తెలుసా? పసి పిల్లవాని యొక్క దేహములాగా అతని దేహము మార్చివేయబడింది. ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతనమైన సృష్టి, నూతనమైన శరీరాన్ని పొందుకున్నాడు, నూతనమైన హృదయాన్ని పొందుకున్నాడు, నూతనమైన ఆలోచనలు పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, నిజమైనటువంటి దేవుణ్ణి ఆయన తెలుసుకొని ఉన్నాడు. నిజమైన దేవుడు ఎవరో తెలియనటువంటి నయమాను, హీ వాజ్ ఎ జెంటైల్. బట్ దేవుని యొక్క కృపను, దేవునికి లోబడి ఉండి తన పాపమంతా కూడా దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టేసిన తర్వాత నూతనమైనటువంటి సృష్టిగా మార్చివేయబడ్డాడు. ఈ లేఖన భాగంలో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, ఆయనే గెహాజీ. ఎలీషా ప్రవక్త తర్వాత స్థానంలో ఉన్నవాడే ఈ యొక్క గెహాజీ. కానీ అత్యాశకు పోయి పాపమును తన జీవితంలోనికి ఆహ్వానించి వదిలేసినటువంటి నయమాను యొక్క కుష్టును గెహాజీ జీవితంలోనికి ఆహ్వానించాడు. నయమాను పాపములో ఉన్న నయమాను, అన్యుడైనటువంటి నయమాను తన యొక్క పాపమును విడిచిపెట్టి దేవుని కృపలోనికి అడుగు పెడితే, దేవుని దగ్గర ఉండి దేవుని కార్యాలు చూస్తూ ప్రవక్తతో సహవాసము చేస్తూ ఏం చేశాడో తెలుసా? తన యొక్క దైవత్వాన్ని విడిచిపెట్టి పాపములు తన జీవితంలోనికి ఆహ్వానించాడు. తద్వారా నయమాను విడిచిపెట్టినటువంటి కుష్టు ఎవరిని పట్టేసుకుందండి? గెహాజీని పట్టేసుకుంది. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు కనికరము కలిగిన దేవుడు వాక్య రూపములో నీ ఎద్దుకు వస్తూ ఉన్నాడు. నీ పాపమనే కుష్టును విడిపించగలిగిన అన్ని మార్గాలు నీ ముందు ఉంచబడి ఉన్నాయి. దేవుని దగ్గరకు వచ్చి కృపను పొందుకున్నటువంటి నయమానులాగా నీవు ఉండాలని ఆశపడుతున్నావా? లేకపోతే దేవుని పిల్లలని ముసుగు వేసుకుంటూ కృపను కోల్పోయి ఈ లోకము వైపుకు చూస్తూ లోకపు కుష్టును అంటించుకున్నటువంటి గెహాజీ లాగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నావా? ఈ 2 నీ ముందు ఉంచబడినటువంటి మార్గాలు. ఒక భక్తుడు అంటాడు, 2 మార్గాలు, ఒకటి జీవము, ఒకటి మరణము. నీకు వేరే ఆప్షన్ లేదు, 4వ ద్వారం లేదు, 3వ ద్వారం లేదు, కేవలము 2 ద్వారాలు. ఈరోజు ఏ ద్వారము గుండా నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు? ఏ జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నావు? ఏ రోజు ప్రభు యొద్దకు నీవు డైరెక్ట్గా ఇప్పుడే మోకరించు, నాలో ఇది ఉంది ప్రభా, నాలో కోపం ఉంది ప్రభా, నాలో దురాలోచనలు యోచించే హృదయం ఉంది ప్రభా, కపటముగా మాట్లాడే మాటలు ఉన్నాయి ప్రభా, పెదాలు నాకున్నాయి ప్రభా, నీకు అసహ్యమైన 7లో ఏమున్నాయో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని మరి పరిశీలించుకున్నట్లయితే అక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా శరీర కార్యాలు అనేకములు రాయబడుతూ ఉంటాయి. ఆ యొక్క శరీర కార్యాలన్నీ కూడా మనము ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో పసి పిల్లవాని దేహము వలె నయమాను దేహము ఎలాగో మార్చబడిందో ఈరోజు నూతనమైన సృష్టిగా నువ్వు మార్చబడుతున్నావు. పాత పాపము పోయింది, పాత ఆలోచనలు పోయినాయి, పాత సమస్తము పోయింది.
from today onwards, God is making you as a new creation. నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో ప్రజలు నీలో కొత్తదనాన్ని చూడబోతున్నారు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నయమాన్ ఎక్కడెక్కడైతే వెళ్ళాడు, అరే నిన్నటి వరకు కుష్ఠరోగిగా ఉన్నవాడు ఈరోజు అద్భుతమైన బహు సౌందర్యవంతుడైన పసిపిల్లవాని దేహం వలె మారిపోయింది అని అంటూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ఏ నిర్ణయం నీది? నయమాను వలె ఉండాలనుకుంటున్నావా? గెహాజీ వలె ఉండాలనుకుంటున్నావా? ప్రార్థన చేసుకుందాం. కొంత నిమిషం మీకు సమయం ఇస్తున్నాను. ఏది నీ జీవితంలో పాపాన్ని కలుగజేస్తుంది? అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పే స్వభావం ఉన్నా కూడా అది పాపమే. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కృప నేను ఆవరిస్తుంది, దేవుని కనికరము నీ మీదకు దిగి వస్తుంది. కాబట్టి భయపడకు, దేవుని దగ్గరకు రా, నీ పాపమును ఒప్పుకో, మనలను క్షమించి మన భారమును మోసి మనకు సమాధానమైన కలుగ చేస్తాడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈ అద్భుతమైన మాటలను బట్టి మీకు వందనాలు. ఈ మాటలలో ఉన్న ప్రతి సారాంశమునైనా ప్రతి వ్యక్తి జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించినట్లుగా మీరు సహాయం దయచేయండి. విన్న వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రతి ఒక్క హృదయములో ఇది నాటబడి ఫలింపచేయబడినట్లుగా మీరు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. మీ ప్రతి ప్రార్థన అవసరతను మాకు తెలియచేయండి. మేము ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం. మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అనేక మందికి ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి. తద్వారా వారు కూడా బలపరచబడి దేవునిలో నూతనముగా కట్టబడతారు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.